కానీ చిన్న కులపలు కూడా చాలా మంది ఎమ్మెల్యేలు అయినరు, ఎమ్మెల్సీలు అయినరు, మంత్రులు అయినరు. సరే కాదు ఇప్పుడు ప్రతిసారి చిన్న కులం అనే విషయాన్ని ఎందుకు తీసుకొస్తుంది తెర మీదకి? అది వాస్తవం. దాసరి శ్రవణ్కి ఏం తక్కువైంది ఖైరతాబాద్లో ఎందుకు పోటీ చేయడు? 35,000 ఓట్లు వచ్చినటువంటి ఒక దాసరి శ్రవణ్కు రేవంత్ రెడ్డి ఎందుకు అడ్డుకట్ట వేస్తారండి చెప్పండి. ఆయన మల్కాజ్గిరి కొడంగల్లో ఓడిపోతే బారాఖూన్ మాఫ్ ఆయనకు, లైసెన్స్ ఆయనకు. ఆయన ఏమన్నా సినిమా స్టార్? ఆయన ఏమన్నా కొడంగల్కి వెళ్ళొచ్చి మల్కాజ్గిరిలో ఎంపీ పోటీ చేస్తే గెలవడానికి గెలిచిండు. సరే, వాట్ ఎవర్ ద రీజన్, ఈ వన్. ఆ రోజు నాకు టికెట్ ఇచ్చినా నేను మల్కాజ్గిరిలో గెలుస్తుంటే, బికాస్ దెర్ ఇస్ అ ఫేవరబుల్ సర్కమ్స్టాన్సెస్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న కొంత వ్యతిరేకత వచ్చింది ఆ రోజు. మా క్యాబినెట్ లేదని, లేకపోతే అది లేదని, ఇది లేదని రకరకాల కారణాలతోటి వ్యతిరేకత వచ్చింది, గెలిచిండు. నేషనల్ సినారియోలో బయటపడిపోయాడు. నాకు కూడా వస్తుండే. నువ్వు కల్వకుర్తి ఆయన కొడంగల్ పోవచ్చు, అక్కడ ఎమ్మెల్యే పోటీ చేయొచ్చు. కొడంగల్ ఆయన మల్కాజిగిరి కావచ్చు, ఎంపీ పోటీ చేయొచ్చు. మల్కాజిగిరి మొత్తం పార్లమెంట్లో 2 కార్పొరేటర్ సీట్లు గెలిచిండ్రు. అదొకటి పరమేశ్వర్ రెడ్డి ఆయన భార్య అనుకుంటా, సోమశేఖర్ రెడ్డి. వాళ్ళిద్దరు బలమైన వాళ్ళు. ఈయన ఉన్నా లేకున్నా వాళ్ళు గెలిచేటోళ్ళు. ఈయన ఉన్నా లేకు ఇండిపెండెంట్ ఆఫ్ రేవంత్ రెడ్డి గెలిచేటోళ్ళు. అంటే మొత్తం మల్కాజిగిరి పార్లమెంట్లో ఒక్క కార్పొరేటర్ కూడా గెలిపించుకోలేని ఆయననేమో పెద్ద నాయకుడు అవుతాడు. నేను చూసిన ఒక ఇంటర్వ్యూలో, 10 టీవీలో ఇంటర్వ్యూలు అంటారు రేవంత్ రెడ్డి గారు, శ్రవణ్ ఏందే ఒక్క కార్పొరేటర్ గెలిపించుకోలేదు, 6 సీట్లు ఉంటే 6 సీట్లు గెలిపించుకోలేదు అని చెప్పన్నమాట. మరి నువ్వేని గెలిపించుకున్నావు పోయి? మొత్తం మల్కాజిగిరి పార్లమెంట్ 7 నియోజకవర్గాలు, 7-42 50 ఉన్నట్టున్నాయి. 50లో 2 గెలిపించు. నువ్వేమో నాయకుడు కావచ్చు, ఇవాళ మల్కాజిగిరి పార్లమెంట్లో 1 సీటు ఎమ్మెల్యే కూడా గెలిపించుకోలేవు. నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు, మరి మాకేం తక్కువ? నీకు కులం తెస్తున్నా అని చెప్పని నువ్వు ఏదో పొడుస్తున్నారు శివారెడ్డి గారు. మీరు నీకు కులం తేవడానికి కారణం ఏంటంటే ఏ ప్రాతిపదిక మీద అణచివేస్తున్నావు అని చెప్పాలి నాకు. రాజకీయం అంటే గుండాగర్దియా, రౌడీజమా, గుండాయిజమా, రియల్ ఎస్టేట్ దందానా, బ్లాక్మెయిల్లా? ఏంది రాజకీయం అంటే? రాజకీయం అంటే సంవాదం. రాజకీయం అంటే వాదం, సంవాదం. ఒక కన్స్ట్రక్టివ్ థాట్ ప్రాసెస్ ఇస్ పాలిటిక్స్. ప్రజలను చైతన్యం చేయడం రాజకీయం. ప్రజల యొక్క అవసరాలను అర్థం చేసుకుని ఒక మంచి స్వచ్ఛమైనటువంటి ఒక విధి విధానాలు తయారు చేయటం రాజకీయం. ఆ విధి విధానాలను అమలు చేయటం అనేటువంటిది పరిపాలనా సామర్థ్యం. ఏం తక్కువన్నది మాకు చెప్పురి. ఏడ లోపం మాది. రేవంత్ రెడ్డికి ఉన్నది ఏంది, మాకు లేనిది ఏంది? అట్లన్నప్పుడు మీరు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండాల్సింది అప్పుడు. అరే నేనేమంటున్నా, ఇప్పుడు మాకు దరి దొరకనప్పుడు కొట్టకపోతామండి. నాకు బాగా గుర్తు, మీ తీన్మార్ మల్లన్న, మీ V6లో పనిచేసిన తీన్మార్ మల్లన్న రోజు ఒక మాట అన్నాడు, నాకు ఇప్పటికి బాగా గుర్తు. అతన్ని కాంగ్రెస్ పార్టీలో పొన్నాల లక్ష్మయ్య గారు PCC ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఆపర్చునిటీ ఇచ్చినారు. ఎమ్మెల్సీగా ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత ఏమైందో మొత్తానికి తను హీ డిఫర్డ్ అండ్ దెన్ హీ మూవ్డ్ అవుట్ అండ్ దెన్ స్టార్టెడ్ హిజ్ ఓన్ క్యూ న్యూస్. తర్వాత ఇండిపెండెంట్గా పాదయాత్ర చేసిండు పెద్ద ఎత్తున. పాపం కాళ్ళకి బొబ్బలస్తట్టు మొత్తం చాలా చోట్ల తిరిగే టైంలో ఒక ఇంటర్వ్యూ నాకు బాగా మనసుకు కరెక్ట్గా స్ట్రైక్ అయింది. ఇక్కడ మీ ప్రశ్నకు రిలవెన్స్ అది. ఏమన్నాడంటే, అవునయాల నేను గద్దెనెక్కడం కోసం గాడిదనని ఎక్కుతా, గుర్రం ఎక్కుతా, అయాల కాంగ్రెస్ అనే గాడిదను ఎక్కినో గుర్రాన్ని ఎక్కినో అన్నాడు. సంథింగ్ లైక్ గాడిదను ఎక్కిన నేను. తర్వాత నాకు అది వర్కౌట్ కాలే, నేను దిగినా అని చెప్పాను అన్నాడు. సరే, ఇట్స్ డిఫరెంట్ మ్యాటర్ దట్ నౌ ఈజ్ అగైన్ ఇన్ కాంగ్రెస్. దట్స్ డిఫరెంట్ స్టోరీ. సో నేనేమంటున్నా అంటే, మాలాంటి వాళ్లకు, అణగదొక్కబడ్డ వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్లకు ఆధిపత్యం అనేటువంటిది వడ్డించిన విస్తరి కాదు. చాలా కొట్లాడాల, చాలా కష్టపడాల. ఇది ఒక దుర్మార్గమైనటువంటి ఒక ఆధిపత్య ప్రపంచము, ఒక ఆధిపత్య వర్గాల యొక్క నేతృత్వంలో నడుస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన ప్రపంచం. కేసీఆర్ గారు అంతో ఇతను పార్టీలో పొలిట్ బ్యూరో మెంబర్గా పెట్టినరు. కాంగ్రెస్లో కూడా నేను పొలిట్ బ్యూరో మెంబర్ ఉన్నా. అన్ఫార్చునేట్లీ ఆ టైంలో ఏసీసీ స్పోక్స్ పర్సన్ ఉన్నాను ఉన్నా. బట్ అన్ఫార్చునేట్లీ ఏంది, అధికారానికి నువ్వు దూరం. రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి అంటే బాగుంటుందా నాకంటే ఎక్కువ మీకే ఎరక, మీ జిల్లానే కదా. రెడ్డి సామ్రాజ్య విస్తరణ, రెడ్డిలు మాత్రమే నాయకులుగా ఉండాలనేటువంటి ఒక దురహంకారపూర్వమైన వైఖరికి బలైనటువంటి ఒక వ్యక్తుల్లో నేను ఒకడిని. ఇక దానికి మించి నేను ఒకటి చెప్పలేను. సరే, బలైనా మంచి జరిగిందా, నేను మళ్ళీ తండ్రి లాంటి కేసీఆర్ గారి దగ్గరకు వచ్చినా, ఇది ఒక డిఫరెంట్ కాంటెక్స్ట్. మీరు అడుగుతున్న ఎందుకు వచ్చిండ్రు, ఎందుకు పోయిండ్రు అంటే నేను చెప్తున్నాను.